చాలా పెద్ద వార్తని కనపడకుండా ఆఖరి పేజీలో చాలా చిన్న వార్తగా వేశాడు ఈనాడు రోత కిరణ్. ఏంటి ఆ వార్త అంటే, సెకీ నుంచి 300 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అనుమతి. కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2021 డిసెంబర్లో కుదిరిన ఒప్పందం ప్రకారం సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 300 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. సో అంతరరాష్ట్ర అంటే ఎలాంటి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు నష్టాలు లేకుండా సరఫరా జరగాలని స్పష్టం చేసింది. ప్రస్తుత ఒప్పందాల ప్రకారమే కొనుగోలని. ఎలాంటి ఇంటర్ స్టేట్ అంటే ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. అప్పుడు సెకీతో ఒప్పందం కుదుర్చుకొని ₹2.49 7,000 మెగావాట్ల విద్యుత్తుని ₹2.49 25 ఏళ్ల పాటు సెకీ సరఫరా చేసే విధంగా 2021 సెప్టెంబర్ 15 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో అదానీతో లంచం తీసుకున్నారు. FBI అరెస్ట్ చేయబోతుంది. తాడేపల్లి లంచాలు అయ్యి అని చెప్పి ఈ గాలి పేపరే గాలి వార్త రాసింది. ఈ గాలి వార్త రాసి 1,10,000 కోట్లు నష్టం ఇది, దీనివల్ల ఈ ఒప్పందాన్ని అసలు అమలు చేయకూడదని రాశారు. పెద్ద బ్యానర్ హెడ్డింగ్ ఆ రోజు, అదానీ లంచం అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టాడు ఈనాడు. ఏదైతే ఈ గాలి కిరణ్ ఏదైతే గాలి పత్రిక అయినటువంటి ఆ గాలినాడు అలియాస్ ఈనాడులో ఏదైతే 1,10,000 కోట్ల నష్టం, అదానీ లంచాలు, అదానీ దగ్గర లంచం తీసుకున్నాడని చెప్పి ఇదే గాలి పత్రిక గాలినాడులో రాశారు. ఈరోజు ఈ వార్త లోపలికి ఎక్కడికో వెళ్ళి సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేస్తున్నారంట. ఆ రోజే చెప్పారు జగన్ గారు, ఇది ₹2.49 అంతర్రాష్ట్ర ఛార్జీలు అన్నీ కలుపుకొని ఎటువంటి ఛార్జీలు లేకుండా ₹2.49 చాలా బెస్ట్, అందే మేము తీసుకున్నాం అని చెప్పి చెబితే ఆ రోజు వీళ్ళు నానా గగ్గోలు పెట్టి ఇంకా ₹1.5కి వచ్చింది కదా, ₹1.70 వచ్చింది కదా అని చెప్పి నానా యాగి చేశారు. చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మే 7, 2025 యాక్సిస్ పవర్తో ఒప్పందం కుదుర్చుకొని ₹4.60 సప్లై చేస్తాంట. ₹4.60 జగన్ గారు ₹2.49 తీసుకొని వస్తే పవర్ని వీళ్ళు ₹4.60. అలానే విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ 2025 జూన్ 7 నుండి 15 ఏళ్ల పాటు ₹2.50 సప్లై చేసేటట్టు. మరి ₹2.49 కంటే ₹2.50 పైసా ఎక్కువ. రెండోది వాళ్ళు ఎక్కడో వేరే స్టేట్ నుంచి ఇక్కడికి తీసుకొని సప్లై చేస్తున్నారు. మరి ఇది మన ఓన్ స్టేట్లో ఉంది కదా, మనకు సంబంధించిన రిసోర్సెస్ అన్నింటినీ వాడుకుంటుంది కదా, మరి అప్పుడు ₹1.5 ఇవ్వాలి కదా. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 2.5 కట్టిస్తారు. ₹2.49 దిగితే అదానీ దగ్గర లంచం తీసుకున్నారని రాసినప్పుడు ₹2.50 మరి చంద్రబాబు నాయుడుకి ఏమిచ్చి రాధాకృష్ణకి ఇచ్చారు, ఎంత లంచం తీసుకొని? మీ వార్తలు ఎలా ఉంటాయి అనడానికి ఇలానే ఉంటాయి. ప్రతిదీ బురద జల్లటం. జగన్ గారు ఏం తీసుకొచ్చినా బురద జల్లటం. భూములు రీసర్వే అంటే బురద జల్లటం, సెకీతో ఒప్పందం అంటే బురద జల్లటం, జగన్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల మీద బురద జల్లటం, అదానీ డేటా సెంటర్ చేస్తే దాని మీద బురద జల్లారు, గ్రీన్ కో చేస్తే దాని మీద బురద జల్లారు, బల్క్ డ్రగ్ పార్క్ చేస్తే దాని మీద బురద జల్లారు. మళ్ళీ ఇప్పుడు అయ్యే కొనసాగిస్తారు. సచివాలయాల మీద బురద జల్లారు, రైతు భరోసా కేంద్రాల మీద బురద జల్లారు, పేర్లు మార్చుకుంటారు సిగ్గు లేకుండా. అమ్మఒడి అంటే అది బోటకు వన్నాం ఆ రోజు, ఇప్పుడేమో దానికి పేరు మార్చి తల్లికి వందనం. సో జగన్ గారు తీసుకొచ్చిన ప్రతి దాన్ని వ్యతిరేకించడం వీళ్ళకి అలవాటు, మళ్ళీ దాన్నే తిరిగి కొనసాగించడం కూడా వీళ్ళకి అలవాటుగా మారింది. సిగ్గు శరం మొత్తం వదిలేసి క్షమాపణలు చెప్పి కొనసాగించండి. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి మేము బతుకులు అంతే, మేము అలానే ప్రచారం చేస్తామని చెప్పి కొనసాగిస్తే అప్పుడు ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ప్రజలకి మీరు ఎలాంటి వాళ్ళు, మీ బతుకులేంటో ఆల్రెడీ అర్థమైంది. శాశ్వతంగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బొందలో పెడతారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరిద్ది అనేది వాస్తవం.